కౌన్సిలర్స్కి, ఇతర అందరూ ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మునుపెన్నడూ లేని ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో ప్రతిరోజు యోగాని అభ్యాసం చేయాలని, అట్లాగే దీన్ని పాటించాలని, మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు దీన్ని అలవాటు చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ Hello. Left, right, left, left, right, left. Next, down, up, 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 down. అలానే రివర్స్ డైరెక్షన్ విశ్రామ్, లెఫ్ట్, రైట్, left, right, బయటికి వదలండి. మరి కుడి ముక్కు ద్వారా గాలిని దీర్ఘంగా తీసుకొని బొటన వేలుతో కుడి ముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటకు వదలండి. ఇది ఒక సైకిల్, దీన్ని చేస్తూ రండి. అంతరిక్షం శాంతి, ఆపశాంతి. అందరూ ఒకసారి ఆసనం పంజాబ, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, వంగ. యోగాను తన దినచర్యలో భాగం చేసుకోవాలని, ప్రతిరోజు యోగా అభ్యాసం చేయడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా ఎంతో పరిపక్వత సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక సానుకూలమైన దృక్పథం మన ఆలోచనల్లో కలగడానికి యోగా మంచి సాధన. ప్రపంచవ్యాప్తంగా
యోగాను ప్రమోట్ చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమైనది. ఎవరు ఇంతవరకు యోగాను ఇంత గొప్పగా ప్రమోట్ చేసిన సందర్భం లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి కారణం మోడీ గారు చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధ. అట్లాగే ఈ రాష్ట్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి స్వయంగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర సృష్టించాడు. యోగా నిర్వహణలో మునుపెన్నడూ ఎవరు చేయని రీతిలో ఇంత గొప్పగా యోగాను నిర్వహించి ఒక చరిత్ర సృష్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దీనికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ ప్రతినిత్యము ఈ ఏర్పాట్లలో నిమగ్నమై తగిన సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లక్షలాది మంది ఒకే చోట చేరి యోగా చేయడం అనేది ఒక రికార్డు. ఇది గిన్నీస్ బుక్ రికార్డు